వరలక్ష్మి వ్రతాన్ని ఫంక్షన్ హాల్లో చేశారు. చక్కగా భోజనాలు పెట్టారు, ఫోటోషూట్ లాగా అందరూ ఫోటోలు దిగారు. అంతా బాగానే ఉంది. అయితే ఆ వీడియోలో మీరు ఎవరన్నా గమనించారండి, ఎన్ని ప్రమోషన్లు చేశారనేది ఎవరన్నా గుర్తించారా? కానీ ఫాలోవర్స్ ఎక్కడి నుంచో చాలా కష్టపడి దూరం నుండి వచ్చారు. వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టారు, అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ ఒక ఫంక్షన్ హాల్లో వరలక్ష్మి వ్రతం చేయడం ఎంతమంది తప్పుపడతారు, ఎంతమంది సమర్థిస్తారు చెప్పండి. నిన్న పెట్టిన వీడియోలోనే చాలామంది అన్నారు, ఎక్కడికి పోతుంది మన సమాజం, మనుషులు బుద్ధులు ఎట్టిపోతున్నాయి, వరలక్ష్మి వ్రతం ఏంటి ఈ రకంగా చేస్తున్నారు, అదొక శారీ ఫంక్షనా ఏంటని చాలామంది కామెంట్లు చేశారు. పెద్ద విగ్రహం పట్టుకొచ్చి అమ్మవారిని సోఫాలో కూర్చోబెట్టి ఒక సీమంతం ఫంక్షన్ లాగా, ఒక శారీ ఫంక్షన్ లాగా, అది ఫంక్షన్ హాల్లో కుర్చీలు నిజంగా చూస్తుంటే బాబోయ్ మనం ఎటు వెళ్ళిపోతున్నామా అని నాకైతే అనిపించింది. నిజంగా ఫాలోవర్లు పిలిచి మీరు అభిమానంగా మాట్లాడచ్చు, వాళ్ళకి భోజనం పెట్టచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. కానీ వరలక్ష్మి వ్రతం వాయినాల పేరుతోటి అలా ఫాలోవర్స్ని పిలిచి వరలక్ష్మి వ్రతం అని అంటూ ఇలా చేయడం మాత్రం అది కరెక్ట్ కాదనిపించింది. గెట్ టుగెదర్ లాగా పెట్టుకోవచ్చు, ఫాలోవర్స్ అందరూ రండి ఒక మీటప్ పెడుతున్నానని పిలవచ్చు, సరదాగా అందరం కిట్టి పార్టీ చేసుకుందాం రండి అని పిలిస్తే ఈ మహిళలు అందరూ కూడా వస్తారు. అది వరలక్ష్మి వ్రతం వాయినంలా లేదు, ప్రమోషన్లు చేసే పేరెంటల్లాగా అయిపోయింది. అక్కడ ఎన్ని ప్రమోషన్లు చేశారో మీరు ఒక్కసారి గమనించి ఉండుంటే అక్కడ మీకే అర్థమైపోతుంది. వాళ్ళు చేసిన ప్రమోషన్ ఏంటో తెలుసా? మొదటి నుండి ఏ చీరలు కట్టుకున్నారు, మీరు ఏ నగలు వేసుకున్నారు, 1 గ్రామ్ గోల్డ్ ఏ షాప్లో కొన్నారు, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ బ్యాక్గ్రౌండ్లో ఇంత అందంగా కనబడుతుంది కదా, ఇదంతా డిజైన్ చేసింది ఫంక్షన్ హాల్లో ఇంత అందంగా ఉండడానికి ఇంత వర్క్ చేసింది ఎవరు అని అంటే ఇదిగో పలానా వాళ్ళు, మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా సరే మీ ఇంటికి వచ్చి చక్కగా వీళ్ళు డెకరేషన్ చేస్తారు, ఏ శుభకార్యాలకైనా సరే రీజనబుల్ రేట్లు తీసుకుంటారని, ఈ పూల డెకరేషన్లు ఇవన్నీ కలిపి వీళ్లే చేశారని అక్కడ వ్యక్తిని తీసుకొచ్చి ప్రమోషన్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్, ఈ ఫంక్షన్ హాల్లో ఇంతమంది జనాలు పడతారు, ఇంతమంది భోజనాలు కూడా చెయ్యొచ్చు, ఈ ఫంక్షన్ హాల్ ఇంత ఏసీతో ఉంటుంది, ఇంత చక్కగా బాగుంటుంది, ఏ సందర్భం వచ్చినా సరే బర్త్డే పార్టీలు కానీ, కిట్టి పార్టీలు కానీ, శారీ ఫంక్షన్లు కానీ, శ్రీమంతాలు కానీ, ఎంగేజ్మెంట్లు కానీ, ఏ ఫంక్షన్ అయినా సరే చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు, ఒక 200 మంది ఇందులో పడతారని అన్నట్టు ఆ ఫంక్షన్ హాల్ను కూడా ప్రమోషన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కెమెరామెన్లు, మనం ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నాం కదా, మనందరినీ ఇంత చక్కగా ఇంత అందంగా మరి వీడియోలు తీసి ఎడిటింగ్లు చేసి మనకి ఇస్తున్నారు అని అంటే మరి ఆ క్రెడిట్ అంతా వీళ్ళదే. కెమెరామెన్లు మీరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఈ కెమెరామెన్లు మీకు అందుబాటులో ఉంటారు, రీజనబుల్ రేట్లోనే తీసుకుంటారు, మీ వీడియోలన్నీ చక్కగా అందంగా ఎడిటింగ్ చేసిస్తారని చెప్పేసి అక్కడ కెమెరామెన్లను తీసుకొచ్చి వాళ్ళని ప్రమోషన్ చేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మన డెకరేషన్, మనకి వేసిన మేకప్, ఈ మేకప్, ఈ హెయిర్ స్టైళ్ళు, నాకు కట్టిన ఈ శారీ, ఈ నగలు, నన్ను ఇంత అందంగా రెడీ చేసిన ఈ అమ్మాయి ఎవరైతే ఉందో చక్కగా ఈ అమ్మాయి పలానా చోటు ఉంటుంది, ఈ అమ్మాయి నన్ను ఇంత అందంగా చేసింది, మీ ఇంట్లో ఏ శుభకార్యాలైనా ఏ అకేషన్ అయినా సరే ఈ అమ్మాయికి ఒక్క ఫోన్ చేశారని అంటే చక్కగా మిమ్మల్ని అందంగా రెడీ చేసి పెడుతుందని అక్కడ ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయి గురించి అది కూడా ప్రమోషన్. నెక్స్ట్ అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్, మరి క్యాటరింగ్ ఇచ్చామని అంటే మరి ఆ క్యాటరింగ్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా. మరి మన ఇంటికి ఎవరినైనా బంధువులను పిలిచామని అంటే ఒక ఫంక్షన్ చేస్తున్నామని అంటే మెయిన్ ఫుడ్ బాగుంటేనే కదండి. చాలా మంది ఫుడ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఫంక్షన్కి వచ్చిన మన బంధువుల కోసం మంచి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఇదిగో పలానా వాళ్ళ క్యాటరింగ్ దగ్గర నుంచి నేను ఈ ఫుడ్ చేయించాను, వీళ్ళు చాలా సూపర్గా బాగా చేసేస్తారు, రీజనబుల్ రేట్లే తీసుకుంటారు, మీ ఇంట్లో ఏ ఫంక్షన్కి అయినా సరే ఈ క్యాటరింగ్ వాళ్ళని ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి, చక్కగా మీకు ఎంతమందికి కావాలన్నా సరే వీళ్ళు ఫుడ్ని మీకు టైంకి అందిస్తారని చెప్పేసి అక్కడ క్యాటరింగ్ వాళ్ళని కూడా ప్రమోషన్ చేసేస్తారు. చూడండి ఎన్ని ప్రమోషన్లు అయ్యాయో. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇచ్చే గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అనమాట. రిటర్న్ గిఫ్ట్లు ఏంటనేది ఇంకా అవి నెక్స్ట్ వీడియోలో చూపెడతారు. కానీ ముందు రిటర్న్ గిఫ్ట్ కవర్లు ఉంటాయి కదా, కవర్ల గురించి కూడా ప్రమోషన్ చేసేస్తున్నారు. నేను పలానా పేజీలో ఈ కవర్లు కొన్నాను, ఈ బ్యాగులు ఇవి చాలా బాగున్నాయి, మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అంటే ఈ కవర్లో పెట్టిస్తే చాలా అందంగా ఉంటాయి, లుక్ బాగుంటుంది, తక్కువ రేట్లో కూడా అయిపోతుంది, పలానా పేజీలో కొన్నాను, మీరు కూడా అక్కడ మీకు ఎన్ని కావాలని అంటే వాళ్ళు అన్నీ మీకు రెడీ చేసి పంపిస్తారని చెప్పేసి ఆ గిఫ్ట్ ఇచ్చే కవర్ను కూడా ప్రమోషన్ చేసేస్తున్నారు. చూసారా ఎన్ని ప్రమోషన్లు అయ్యాయో చూసారా, ఎవరైనా గమనించారా? మరి వీళ్ళు చేసేది ప్రమోషన్ కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఫ్రీగానే వస్తాయి. ఇంకా ఫాలోవర్ల విషయానికి వస్తే పాపం వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారు, భోజనం పెట్టారు, పంపించారు, అంతవరకు బాగానే ఉంది. అక్కడ వరలక్ష్మి వ్రతం వాయినం పేరుతోటి ప్రమోషన్ల పేరంటం చేశారు. ఎవరన్నా గమనించారా ఎన్ని ప్రమోషన్లు చేశారో?
అది మన జనాలు చేసే పరిస్థితి. ఇంట్లో చక్కగా కొబ్బరికాయతోటి కలశం పెట్టుకుని అమ్మవారిని తయారు చేసుకోవాల్సిన వాళ్ళు కాస్త ఇలా వీధిలోకి వచ్చి ఫంక్షన్ హాల్లో అమ్మవారిని కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతాలు చేసేస్తున్నారు. చూడండి, ఇంకా ముందు రోజుల్లో మరి వరలక్ష్మి వ్రతాన్ని పోయినసారి నేను అలా చేశాను కదా, ఈసారి ఇంకా గ్రాండ్గా చేస్తానని ఒకరిని చూసి ఒకరు మొదలు పెడతారనమాట. ప్రమోషన్లు అంటారా, అది ఇంకా వాళ్ళ బిజినెస్ కాబట్టి చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, వీళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అది కామనే. కాకపోతే ఈ పండగ పేరు చెప్పి ఒక 100 మంది మహిళలను పిలిచి ఈ రకంగా చేయడం అని అంటే అది మాత్రం అమ్మవారిని అవమానించినట్టే అనిపించింది. వాళ్ళ డబ్బు కోసం ఇంకా ఏనన్నా చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ 100 మంది ఫాలోవర్ని పిలవాలని అంటే ఇల్లు సరిపోదు. మరి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసి ఇంతమందిని మెయింటైన్ చేయాలని అంటే కుదరదు. కాబట్టి ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయారు. ఆ ఫంక్షన్ వాళ్ళు ఏంటి, మీరు ప్రమోషన్ చేయండి, మేము ఫంక్షన్ హాల్ ఫ్రీగా ఇస్తామంటారు, లేదంటే కొంచెం తగ్గించి ఇస్తామని అంటారు. అక్కడ అన్ని ఫ్రీ అనమాట. ఇంకా అంతే, వాళ్ళ డీలింగ్స్ అలా వేరుగా ఉంటాయి. ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయి ఉందనుకో, ఆ అమ్మాయి గురించి చెప్పాలని అంటే ఆ అమ్మాయి ఫ్రీగా రెడీ చేయించేస్తుంది. ఇంకేముంది, అన్ని ఫ్రీయే. ఈ విషయం మాత్రం ఎవరికీ నచ్చలేదండి. అందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళకి డబ్బు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అమ్మవారు కనుక తలుచుకుందనంటే వీళ్ళకి గట్టి దెబ్బ కొడుతుంది. ఏదో మేము గొప్ప కోసం చేసేస్తున్నామని ఒకరిని చూసి ఒకరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. మనం అమ్మవారిని ఇంట్లో పెట్టి ఎంత మర్యాదగా ఎంత అందంగా గౌరవించుకుంటే అమ్మవారు కూడా మనల్ని అంత కటాక్షిస్తుంది. అంతేగాని వీళ్ళు ఈ రకంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మన పద్ధతుల్ని ఆచారాలని అన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఈ రోజున ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు. ఈసారైనా సరే అమ్మవారి పూజని ఇంట్లో చేసుకుని చక్కగా గౌరవంగా మర్యాదగా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఇదేంటంటే ఒకరు చేయడం వల్ల ఇంకొకరు మొదలు పెడుతున్నారు. మనం చెడిపోయింది కాకుండా ఎదటి వాళ్ళని కూడా చెడగొట్టకూడదు కదా, అది చాలా తప్పు కదా. చూడండి, మన పద్ధతులు మనకంటూ ఆచారాలు అవన్నీ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ మన జనరేషన్ ఉన్న మన పిల్లలకి తెలియజేయాలని అంటే ముందు మీరు కరెక్ట్గా చేశారని అంటే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరే ఈ రకంగా చేశారని అంటే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి? చదువుకున్న వాళ్ళే ఇలా చేస్తే ఇంకేం చెప్పాలి? అమ్మవారి విషయంలో మీరు ఇలా చేయకండి. ఫాలోవర్స్ని పిలుచుకోవాలి, వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలని అనుకుంటే చక్కగా ఒక ఈవెంట్ లాగా పెట్టుకోండి, గెట్ టుగెదర్ పెట్టుకోండి. దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. ఫంక్షన్ హాల్లో వరలక్ష్మి వ్రతం దీన్నైతే మాత్రం ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఎవ్వరికీ నచ్చలేదు.